ఒక బిగ్ స్టోరీని మీ ముందు పెడుతున్నాను. ఈ ఫొటోస్ ఒకసారి చూడండి, ఈ విజువల్స్ చూడండి. వీటిలో మీకు కనిపిస్తున్న ఆ మగవాళ్ళు నార్మల్ వాళ్ళు కాదు, వాళ్ళు పోలీసులు. వాళ్ళతో పాటు కనిపిస్తున్న ఈ ఉమెన్ ఒక పెద్ద ప్రాస్టిట్యూషన్ రాకెట్ ని నడుపుతున్న, ప్రాస్టిట్యూషన్ దందా చేస్తున్న ఒక ముఠా నాయకురాలు. అలాంటి ఆమెతో ఈ పోలీసులు ఎందుకుంటున్నారు? ఇది పెద్దాపురం స్టోరీ. పెద్దాపురంలో పోలీసులు వ్యభిచార గృహాల నిర్వాహకులు కలిసిపోయి ఉండడము అనేది విచిత్రం కాదు, చాలా చాలా నార్మల్ విషయం. అలా నార్మలైజ్ అయిపోవడం వల్ల ఒక బాధితురాలు ఈరోజు హైదరాబాద్ కి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. న్యాయం చేయాలి అని చెప్పి ఆమె బాధ చెప్పుకోవడానికి ఆమె చంటి బిడ్డతో వచ్చింది. ఒక బాధితురాలు ఎంత హింసపడి ఎంత పోరాడుతుంటే మీడియా పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు. ఒక భయంకరమైన విషయం ఏంటంటే, నిన్ను అక్కడ చంపేస్తాను, నీ కూతురు నా చేతులు ఇక్కడ చచ్చిపోద్ది, నీ కూతురు కావాలంటే ఇక్కడికి వచ్చి నువ్వు వ్యభిచారం చేయాలని అన్నది మేడం. డైరెక్ట్ గా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ తో అమ్మాయి తెల్లగా ఉండాలి, బాగా చిన్నగా ఉండాలి, 10 సంవత్సరాల పిల్ల అయినా సరే వదలరు మేడం. అలాంటి మీ దగ్గరకు వచ్చే వాళ్ళకైనా కొంచెం జాలి అనిపించదా? అనిపించదు మేడం. అధికారులు పాలకులు మనకు చెప్తూ వచ్చారు, 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా సరే బట్టలు చేయాలంటారు. పెద్దాపురంలో ఒకప్పుడు వ్యభిచారం జరిగేదేమో గానీ ఇప్పుడు ఏమీ జరగదు అని నేను కూడా అనుకున్నాను. కానీ అదేటాక దాని పాలు కూడా ఇవ్వాలక్క అని అన్న. పాలు తడుకుద్దులే అని చెప్పి నువ్వు వ్యభిచారం చేయాలి, రూమ్లకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి నీకోసం అని చెప్పి అన్నాను. అక్కడ ఇప్పుడు నడుస్తుండేది ఒక హైటెక్ ప్రాస్టిట్యూషన్. రాత్రి 9 నుంచి మళ్ళీ మరుసటి పొద్దున్న తెల్లజామున 5 వరకు ఉంచుతుంది. అందులో ఒక్కొక్క పూటకు మనిషి 4 వేసి 5. ఇప్పటికీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ నేను చూశాను, జరుగుతూనే ఉంది. నేను కూడా ఏం అనుభవించాను అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు వస్తావా అన్నట్టు మాట్లాడుతున్నాను. ఆమె చేసిన పోరాటం ఏంటి, ఇప్పుడు ఆమె ఏం కోరుకుంటోంది? నేను తిరగనంటే చోటు ఏది లేదు మేడం, ఎక్కడ నాకు న్యాయం జరగలేదు మేడం. అల్లుని చూసుకున్నట్టు చూసుకోవాలని ఒక సామెత పెద్దాపురం. అంటే దానికి ప్యాకేజ్ అనమాట. 50,000 1,00,000 ఇస్తే ఆడు వెళ్ళిన తర్వాత వాడి బాడీ అన్ని చేయించి, వాడికి వైట్ డ్రెస్ వేయించి, వాడికి అంత స్వీట్స్ అయి పెట్టి ఫస్ట్ నైట్ అటాక్ లా ఎఫెక్ట్ చేస్తారు. ఇది ఒక రకమైన ప్యాకేజ్. అమ్మాయిలను బయటికి తీసుకెళ్ళి ఒక రకమైన ప్యాకేజ్. ఓ 10 మంది అవుట్ సైకిల్ పిలుస్తారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరినీ. వాళ్ళు అమ్మాయిని పాడుకుంటారు, వేలం వేస్తారు అమ్మాయిని. ఇప్పటికి ఇప్పుడు జరుగుతున్నాయా? ఇప్పటికి కూడా జరుగుతుంది. డిఎస్పీ దగ్గరికి వెళ్ళారు మేడం, ఐజీ గారి డిఐజీ గారి దగ్గరికి వెళ్ళారు మేడం, ఎస్పీ దగ్గరికి వెళ్ళారు మేడం, ఆఖరి సీఎం గారి దగ్గర కూడా వెళ్ళారు మేడం. నువ్వు ఉండేదే ప్రాస్టిట్యూషన్ హోమ్ లో, అట్లాంటి చోట నీకు ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుడితే అది ఎవరికి పుట్టిందా పుట్టకపోయినా అది నా బిడ్డ, దానికంటే అప్పలా చూసుకోవాలి, అదే నాకు ఆస్తి అన్ని అన్నట్టు ఉన్నాను. ఇదేదో పెద్దాపురం ని హైలైట్ చేసి పెద్దాపురంలో మాత్రమే జరుగుతోంది ఇంకెక్కడా లేదు చెప్పడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు కోరుకునేది ఉన్న 5 నిమిషాల సుఖం చూసుకుని వెళ్ళిపోతారు. పెద్దాపురంలో ఏ స్థాయిలో ఇప్పటికీ వ్యభిచారం జరుగుతోందో చెప్పే ఒక కేస్ స్టడీ ఇది.